దగ్గరికి అన్న కుళ్ళాయప్ప దగ్గరికి రావడం జరిగింది. సనప గ్రామం, ఆత్మకూరు మండలము. విషయం ఏంటంటే ఈ జనరేషన్ లో కూడా మా దౌర్భాగ్యం ఏమంటే చనిపోతే ఒక బూడ్చుకునే వ్యక్తికి స్థలం లేదని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న మా బ్రదర్స్ అందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నాము. అయితే అక్కడ మాకు చర్చి ఉండడం వల్ల ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేము చేయకూడని దానిలో కూడా చేసినారని చెప్పేసి సృష్టించి మా మీద కేసులు బనాయించాలని చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం చర్చికే ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు అక్కడ ఉన్న స్థలం ఖాళీ చేసే పొజిషన్ ఏర్పడింది. దయచేసి మాకే ఈ విషయంలో కుళ్ళాయప్పన్న సాయం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడికి రావడం జరిగింది. జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. ముఖ్యంగా ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం సనప గ్రామానికి సంబంధించి ఒక ఎస్సీ కాలనీ విషయమై మీడియా ద్వారా మాట్లాడుతున్నాం. అయితే గత తరతరాలుగా వివక్షకు గురవుతూ అదేవిధంగా ఎస్సీలంటే ఊర బయటే ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో గతంలో ఉన్న వ్యక్తులు ప్రవర్తించడం వల్ల ఇప్పటికీ ఏ గ్రామం అయితే ఉంటుందో ఆ గ్రామం చిట్ట చివరిలోనే మా ఎస్సీ కాలనీలు ఉంటున్నాయి. అయితే పుట్టుక చావు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చచ్చినప్పుడు కనీస స్వేచ్ఛగా వాళ్ళు చచ్చినానికి గుర్తుగా ఎంతో కొంత మాకి అంటే శ్మశాన వాటికలు ఉండాలని గతంలో ప్రయత్నించినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఆలోచించి ఇది కరెక్ట్ నిర్ణయమే కదా, కంపల్సరీ వీళ్ళకి ప్రత్యేకమైన శ్మశాన వాటికలు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది అంటే అప్పుడున్న అధికారులు ఒక జీవోని కూడా ఇచ్చి ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్ సంబంధించి అప్పుడు భూములు కేటాయించడం జరిగింది. అయితే సనప గ్రామం విషయానికి వస్తే దాదాపు 111 ఏదైతే మనకి ఇక్కడ సర్వే నెంబర్ ఉందో ఈ సర్వే నెంబర్ సంబంధించి 40 సెంట్లు అప్పట్లో 2016 సంవత్సరంలో వీళ్ళకి కొంత భూమి 40 సెంట్ల వరకు కేటాయించడం జరిగింది. అయితే దీని పక్కన సేమ్ వర్గానికి చెందిన ఒక వ్యక్తి గతంలో వచ్చి మేము చిన్న ఒక చర్చి కట్టుకుంటామంటే ఆ రోజు కులాలను కానీ మతాలను కానీ అందరినీ గౌరవించాల ఉద్దేశంతో ఆ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా వచ్చి వాళ్ళకి చర్చి కట్టుకోవడానికి వీళ్ళ స్థలంలోనే కొంత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణను బట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరును బట్టి మొత్తం అక్కడ కూడా చేంజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దగ్గర చర్చి కట్టుకున్నారు బాగానే ఉంది, కానీ ఇంకా మాకు మందిరం కట్టుకోవాలి, ఇంకా మాకు స్థలం కావాలి దురుద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు సనప గ్రామం ఎస్సీ కాలనీలో చనిపోతే కూడా అక్కడ బూర్చుకునేకి స్థలం లేదంటే ఎంత బాధాకరమో అర్థమవుతుంది. వీళ్ళేమి మాడీలు లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి ఆ స్థలాన్ని ఈ ప్రభుత్వం వారిని అడగట్లేదు. మాకు స్వచ్ఛందంగా మేము చనిపోతే మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఒక శ్మశాన వాటిక ఉండాలని చెప్పేసి వీళ్ళంతా కోరితే తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే తహసీల్దార్ గారు అయితే ఇది సబ్ డివిజన్ అవ్వలేదు, సబ్ డివిజన్ అయిన తర్వాత ఇది సర్వే చేస్తామంటారు. సర్వే అడిగితే మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, అది ఇస్తేనే మేము సర్వే చేస్తామంటారు. అదే మన ఎస్ఐ గారిని అడిగితే మాత్రం కొద్ది రోజులు ఆగండి, దానిపైన మేము పరిశీలించి చూస్తామని. ఈ విధంగా అంటే చట్టబద్ధంగా అన్ని హక్కులుండి అన్ని విధాలుగా ఏదైతే మన నోటీసులు పొంది మనకి ఏదైతే హక్కు పత్రం మన దగ్గర ఉన్నప్పటికీ సబ్ డివిజన్ ఏ విధంగా చేస్తారు, వీళ్ళ ఇంటికి ఏమన్నా దాన్ని సాగు చేసుకోవడానికి సబ్ డివిజన్ చేస్తారా, ఏ విధంగా చేస్తారో అర్థం కాని పరిస్థితి. వీళ్ళంతా ఇబ్బంది పడి బాధతో ఈరోజు ఎస్సీ జనసంఘం కార్యాలయానికి మా సభ్యులంతా రావడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరికైనా అభిమానం ఉంటుంది, ఖచ్చితంగా ఆత్మగౌరవం ఉంటుంది, ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంటుంది. హక్కుల కోసమే ఎంతైనా పోరాటం చేయండి, కానీ అంతేగాని మాకేదైతే హక్కులు ఉన్నాయో మా ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయకుండా మాకేదైతే నికచ్చిగా మీరు ప్రభుత్వం నుంచి మాకు ఇచ్చారో దాన్ని కంపల్సరీ శ్మశాన వాటికని వెంటనే సర్వే చేసి ఆ సర్వే ద్వారా వీళ్ళకి అప్పగించాలి. లేకుంటే ఆ స్థలంలో ఎస్సీ జనసంఘం మొత్తం
ఒక్కసారి సభ్యులంతా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి వాటి పరిస్థితుల్ని మేమే సర్వే చేసుకునేదాకా మీరు తీసుకురావద్దని చెప్పి ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మరొకసారి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ పూర్తి ఇమీడియట్ గా 2-3 రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించి వాళ్ళకి స్థలం అప్పచెప్తేనే బాగుంటుంది. లేకుంటే మాత్రం డెఫినెట్ గా కాలనీ వాసులతో కలిసి ఎస్సీ జనసంఘం దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి శ్మశానం వాటికి సాధించేంత వరకు కూడా వదిలిపెట్టమని తెలియజేస్తూ జై భీమ్.